హలో, ఈరోజు కుక్ విత్ మీలో మీ అందరికీ సొరకాయ పుల్లగూర ఎలా చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను. సో దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి విత్తనాలను వేసుకొని కట్ చేసుకున్న 2 టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, బాగా కారం తినాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా. అండ్ అలాగే పసుపు, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, కరివేపాకు వేసుకొని బాగా వీటన్నింటిని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నటువంటి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మనం కుక్కర్ని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇది చపాతీల్లోకి అండ్ అలాగే వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి.